హలో ఫ్రెండ్స్, మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు. ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని చూసినప్పుడు రకరకాల అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంటారు. వీళ్ళు ఎన్ని రకాలు ఉంటారు, వీళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయి అన్నవి మనం ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రామ్ ప్రసాద్ రిషి, ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్. ఫ్రెండ్స్, ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనని చూసినప్పుడు వ్యక్తులు 5 రకాల అభిప్రాయాలు వ్యక్తపరుస్తారట. దాంట్లో మొదటిది, ఏ పర్సన్ కెనాట్ సీ గుడ్ ఎట్ ఆల్. అంటే వాళ్ళు ఏదైనా చూస్తే దాంట్లో వాళ్ళకు గుడ్ అంటే మంచి విషయాలు ఏం కనిపించవట. వాళ్ళు చూస్తే ఓన్లీ నెగిటివ్ థింగ్స్, ఓన్లీ బ్యాడ్ థింగ్సే కనిపిస్తాయట. వాళ్ళు ఏదైతే నెగిటివ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ చూస్తారో బయటికి వెళ్ళి ఆ బ్యాడ్ థింగ్సే చెప్తారు, అదే స్ప్రెడ్ చేస్తారు. ఇలాంటి వ్యక్తులు మన చుట్టుపక్కల ఉంటారు. వీళ్ళని మనం గుర్తించాలి, వీళ్ళ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెండో రకం, ఏ పర్సన్ సీస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ బట్ చూజెస్ టు ఇగ్నోర్ గుడ్ అండ్ సీ ఓన్లీ బ్యాడ్. వీళ్ళు కొంచెం తెలివి కల్లోళ్ళు. వీళ్ళు రెండు కనపడతాయి, కానీ గుడ్ థింగ్స్ని వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు, పక్కకు పెట్టేస్తారు. ఓన్లీ బ్యాడ్ థింగ్స్ మాత్రమే క్యారీ చేస్తారు, అది మాత్రమే స్ప్రెడ్ చేస్తారు. సో వీళ్ళని కూడా గుర్తించాలి, వీళ్ళ నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మూడో రకం, ఏ పర్సన్ సీస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ బట్ దే విల్ బి న్యూట్రల్. వాళ్ళు ఒక సంఘటన జరిగినప్పుడు దానిలో ప్లస్ మైనస్లు రెండు చూస్తారు, గుడ్ బ్యాడ్ రెండు చూస్తారు, ఎవరిది తప్పు ఎవరిది తప్పు రెండు చూస్తారు. కానీ దే చూస్ టు బి సైలెంట్. గుడ్ గురించి మాట్లాడరు, బ్యాడ్ గురించి మాట్లాడరు, మంచి మాట్లాడరు, చెడు మాట్లాడరు, న్యూట్రల్గా ఉంటారు, నాకేం తెలియదే అంటారు, సైలెంట్గా ఉంటారు. వీళ్ళు కూడా డేంజరే. అంటే మొదటి 2 రకాలతో కంపేర్ చేస్తే వీళ్ళంతా గుడ్ ఏం కాదు, వీళ్ళు కూడా వాళ్ళతో సమానమే అనొచ్చు. ఎందుకంటే నువ్వు చూసిన మంచి నువ్వు చెప్పట్లేదు కదా. ఇట్లాంటి వాళ్ళని గుర్తించాలి, వీళ్ళ నుంచి కూడా దూరం ఉండాలి. ఇక 4వ రకం, ఏ పర్సన్ సీస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ and chooses to ignore bad and only to chooses to take the good. వీళ్ళు ఏంటి అంటే ఏ సంఘటన చూసినా గుడ్ బ్యాడ్ ఏదైతే ఉంటుందో బ్యాడ్ని వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు, చెడు విషయాలు ఇగ్నోర్ చేస్తారు. ఓన్లీ దానిలో అక్కడ జరిగినటువంటి మంచి విషయాలే తీసుకుంటారు, గుడ్ థింగ్స్, పాజిటివ్ థింగ్స్ తీసుకుంటారు. అక్కడ జరిగినటువంటి పాజిటివ్ థింగ్స్ మాత్రమే వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, అది మాత్రమే వీళ్ళు నేర్చుకుంటారు, అది మాత్రమే వీళ్ళు ఇతరులకు చెప్తారు, మంచి మాత్రమే వీళ్ళు స్ప్రెడ్ చేస్తారు. వీళ్ళతో మనం స్నేహం చేయాలి, వీళ్ళలాగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దే ఆర్ ఆప్టిమిస్ట్స్. ఏం జరిగినా మన మంచికి, దాంట్లో జరిగినటువంటి పాజిటివ్ థింగ్ మాత్రమే తీసుకుంటారు. ఇక 5వ రకం, ఏ పర్సన్ కెనాట్ సీ బ్యాడ్ ఎట్ ఆల్. అంటే అక్కడ జరిగితే బ్యాడ్ అనేది చూడరట. అయితే ఇది మాత్రం మానవ మాత్రులకి సాధ్యం కాదట. బ్యాడ్ చూడకపోవడం అనేది సాధ్యమే కాదు. మనిషి ఈజ్ మోర్ ఆఫ్ నెగిటివ్ దెన్ పాజిటివ్. కాబట్టి 4 రకాల మనుషులైతే ఉంటారు. దాంట్లో మొదటి 3 మనం ఇగ్నోర్ చేద్దాం. 4వ రకం ఏదైతే ఉన్నదో, ఎ పర్సన్ సీస్ బోత్ బట్ ఇగ్నోర్స్ బ్యాడ్ థింగ్స్ విల్ టేక్ ఓన్లీ గుడ్ థింగ్స్ అన్నదే మనం చూద్దాం. అలా అవ్వడానికే మనం ప్రయత్నం చేద్దాం.